సంతోషకరమైన అది హల్లెలూయా. సంతోషంగా ఉండాలా. మన కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు ఉన్నాడు. మనల్ని విడిపించడానికి, మనల్ని తప్పించడానికి మన కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. అమ్మా, నీకు ఒక భరోసా ఉంది. నీ ఆధార్ కార్డు కాదు మన భరోసా, మన పాట కాదు మన పాన్ కార్డు కాదు, ఓటర్ ఐడి కాదు. ఎవరు మన భరోసా? అమ్మా, మన ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు ఏంటి? యేసయ్య ఉన్నాడు, నాకు భయం లేదు. చెప్పాలా? యేసయ్య నా కొరకు పుట్టాడు, నాకు భయం లేదు, నాకు భయం లేదు. ఆమేన్. అలా అన్నవారు చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పుట్టిన వెంటనే పరలోక దూతల సమూహం దిగిపోయిందంట కిందకి. అదేంటి, పైన ఉండవలసిన దూతలు కిందకి ఎందుకు వచ్చారు? ఆ పరలోకంలో ఉన్న దేవుడే దిగి వచ్చేసాడు కిందకని. పరలోకం నుండి ఎవరు వచ్చారట? ఒక్క దేవదూత కదమ్మా, చెప్పాలా? దూతల సైన్య సమూహం. కొట్టాలి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళే దిగొచ్చేసారట, ఏంజెల్స్ అన్నీ. మరి మనం ఏపాటి వాళ్ళు చూడండి అమ్మా. మా ఎవరి కొరకు? దూతల కొరకు కాదు. అయ్యో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఏంటయ్యా, నువ్వు భూమి మీదకి ఎందుకు వెళ్ళిపోయావు, మేమే వచ్చేస్తాం అయితే భూమి మీదకి. వాళ్ళు కూడా కిందకి దిగి ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? అది క్రీస్తు పుట్టుక కాదు అమ్మా, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెద్దాం. ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, ప్రాణమా నిన్నే స్తుతిల్తో. ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతిల్తో. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. రెండు చేతుల పైకి. ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. నా ప్రాణమైన చెప్పాలి అందరూ చెప్తాం. నా యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. ప్రాణమైన అందరూ చెప్పాలా? అందరూ చెప్తాం. దావీదు వలన మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనల్ని 2025 మొదటి నెల నుంచి ఆఖరి నెల వరకు దేవుడు తన సజీవమైన అందరూ కూడా భద్రపరుచుకొని ఆశీర్వాదాలు ప్రవేశపెట్టి ఆరాధించేద్దాం. దేవుడు మనకి ఇచ్చాడు. అందరూ సంతోషంతో దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. ఆయన ఏదో అందరి క్రిస్మస్లా కాదమ్మా, ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆ సంతోషం నువ్వు సమాధానంతో నువ్వు తిరిగి వెళ్ళాలి ఈ రోజున. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ.
నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము గట్టిగా అందరూ కూడా అందరూ. ఎస్, సంతోషంతో సంతోషం సంతోషం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. పొందుకో ఈ రోజున ఆ దైవికమైన సమాధానము. లోకమిచ్చే సంతోషం కాదు, లోకమిచ్చే సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం నీ ఇంట్లోకి రాబోతుంది, దేవుడిచ్చే సంతోషం రాబోతుంది. రిసీవ్ బాబా రవా లక రక తని అందరికీ. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభా, మా మధ్యన సంచరిస్తున్నందుకు వందనాలు. అమ్మ, ఎవరు అనాలోచితంగా ఉండొద్దు, దైవికమైన ప్రశంసలో నువ్వు ఉన్నావు. అన్ని క్రిస్మస్లుగా అటు ఇటు తిరగడం వద్దు, చాలా మౌనముగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి, నాతో మాట్లాడే అని అడగండి. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి అడుగుదామా? థ్యాంక్ యూ లార్డ్. ఎస్, మరియ దగ్గరికి వచ్చి ఆ గాబ్రియేలు ఒక వర్తమానం చెప్పింది. జకర్యా దగ్గరికి వచ్చి ఆ దేవదూత ఒక వర్తమానం చెప్పింది. ఈరోజు నీతో కూడా ఏమైనా దేవుడు మాట్లాడుతున్నాడేమో. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీతో కూడా ఒక మాట మాట్లాడచ్చు. వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు, కృంగిన హృదయంలో ఉన్నారు, జీవితంలో ఇంక అలిసిపోయి సోలిపోయి ఇంక ఇంతేలే మన బ్రతుకులు అనుకుంటున్నారు. వాళ్ళు అవమానాలతో ఉన్నారు, అవమానం, నిందలు ఎన్నో. చీకట్లో ఉన్నారు. ఒకవేళ ఈ 2025 సంవత్సరం